హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే వస్తున్నా. ఈరోజు మేము దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో మా చిన్నోడికి సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి. అందుకని చెప్పి మేము ఇండియా అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం నేను మా చిన్నోడితో ట్రావెల్ చేస్తున్నాను. ఎప్పుడు ఎవరో ఒకరు తోడుగా అయితే ఉంటారు, కానీ ఈసారి నేను మా చిన్నోడు జస్ట్ ఇద్దరం మాత్రమే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఇంట్లో ఉన్నంతసేపు మా వాడు ఇట్స్ ఓకే పప్పా ఈజ్ నాట్ కమింగ్ అంటే ఓకే అన్నాడు, కానీ క్యాబ్ ఎక్కిన తర్వాత అయితే అస్సలు వదిలిపెట్టకుండా కూర్చున్నాడు అనమాట. సో మేము ఏం చేసామంటే ఫస్ట్ చెక్-ఇన్ అయితే చేసేసుకోవాలని చెప్పి చెక్-ఇన్ అయితే చేసేసుకొని మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆల్ డిపాచెస్ గేట్ అని. అంతకుముందు ఆల్ డిపాచెస్ గేట్ వరకు కూడా అలౌ చేసేవారు, కానీ ఇప్పుడు చాలా క్రౌడ్ ఉందని చెప్పి సమ్మర్ వెకేషన్కి అందరు వెళ్తున్నారని చెప్పి అలౌ చేయట్లేదు. జస్ట్ ప్యాసింజర్స్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారనమాట. ఇది కూడా ఒక టెన్షన్గా అనిపిస్తుంది నాకైతే. లోపల వరకు అలౌ చేయట్లేదు కాబట్టి ఓన్లీ ఈ బ్లూ లైన్ ఉంది కదా అక్కడి వరకే విజిటర్స్ని అయితే అలౌ చేస్తారు. వెళ్తాము అని చెప్తుంటే మా వాడు ఒకసారి వాళ్ళ పప్ప దగ్గరికి వెళ్తున్నాడు వస్తున్నాడు అట్లా 2-3 టైమ్స్ తిరుగుతూనే ఉన్నాడు అనమాట. కొంచెం టైం ఉంది కాబట్టి సో మేము కూడా ఏమీ అనలేదు. సో మొత్తానికి అయితే తీసుకున్నాను. వాడిని తీసుకొని ఎత్తుకుంటే తప్ప వాడు సెట్ అవ్వడని చెప్పి తీసేసుకొని వాడిని ఎత్తుకున్నాను అనమాట. ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళాను, లేకపోతే మళ్ళీ ఇలానే ఆడుతూనే ఉంటాడని చెప్పేసి. కాకపోతే పప్ప ఎప్పుడొస్తాడు అని చాలాసార్లు అయితే అడిగాడు. నాకే చాలా బాధగా అనిపించింది. చూడాలి 1 మంత్ వాడైతే ఎలా ఉంటాడో. మేమైతే 1 మంత్ కోసం వెళ్తున్నాం ఇండియాకి. ఆల్ డిపాచర్ గేట్స్ వేలోకి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట. చాలా దూరం నడవాలి, ఇంకా ఇమిగ్రేషన్ కూడా అయిపోవాలి. ఇప్పుడు మొత్తానికైతే ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. అక్కడ వీడియోస్ అవన్నీ అయితే తీయనివ్వరనమాట. ఇదే ఇమిగ్రేషన్ పాయింట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ముందుకు వెళ్ళి అక్కడ ఒక ట్రైన్ అయితే ఎక్కాలి. ఎక్కిన తర్వాత నెక్స్ట్ వెళ్ళే స్టాప్లో అక్కడ డిపాచెస్ గేట్స్ అయితే ఉంటాయి. మా D1 to D32 గేట్స్ అని ఉంటాయన్నమాట. సో ఇక్కడే మనకు ట్రైన్ వచ్చేది. ఇక్కడ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ డిపాచెస్ గేట్ దగ్గర అక్కడ దిగి అక్కడ మనం గేట్ నెంబర్ చెక్ చేసుకొని అక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట. సో ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. సో డిపాచెస్ గేట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ట్రైన్లో నుంచి వెళ్తుంటే మీరు వ్యూ ఎలా ఉందో చూడండి. ఇలా అనమాట. ఇక్కడ ఫ్లైట్స్ అవన్నీ ఆగున్నాయి కదా. సో మనకి ఇలా వెళ్తూ ఉంటే ల్యాండింగ్స్ కానీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఈ టైంలో ఏమీ లేవు కాబట్టి కనిపించలేదు. సో ట్రైన్ అయితే దిగేసి మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నడవడమే చాలా కొంచెం అది అనిపిస్తుంది అనమాట, కొంచెం టయర్డ్గా, ఎందుకంటే చాలా దూరం నడవాలి. సో ఇక్కడ మనకి గేట్ నెంబర్ అయితే వస్తుంది, ఇంకా రాలేదు. సో మన గేట్ నెంబర్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళాలి. 3:35కి అనౌన్స్ చేస్తారని ఉందన్నమాట. సో మొత్తానికి అయితే ఇంకా 2:52 అవుతుంది. అందుకని వెయిట్ చేస్తున్నాము. మా వాడికి అక్కడ ఒక స్టోర్ వాళ్ళు వాడికి స్టిక్కర్స్ అవన్నీ ఇచ్చారనమాట. సో అవన్నీ చూసుకుంటూ ఆడుకుంటూ అయితే ఉన్నాడు. ఏదో ఒక టైం పాస్ అయితే చేయాలి, ఎందుకంటే మాకు ఇంకా 2 hours టైం అయితే ఉంది ఫ్లైట్కి. ఎర్లీగా వచ్చేసాము ఎందుకంటే చాలా రష్ ఉందని అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట మాకు. అందుకే ఎర్లీగా వచ్చేసి చెక్-ఇన్స్ అయితే చేసేసాము. ఇంకా మా వాడు ఏదో ఒక టైం పాస్ చేయాలి కాబట్టి ఆ స్టిక్కర్స్ వేసుకుంటూ అది ఇది ఆడుకుంటూ ఉన్నాడు. నేను కూడా అందుకే ఏమనలేదు. 2 hours వెయిట్ చేయాలంటే చాలా కష్టం, మనకే చాలా కష్టం, ఇంకా పిల్లలకి అయితే చాలా చాలా కష్టం అనమాట. ఇక్కడ కూర్చోడానికి కూడా అంటే ఎక్కువ ఆప్షన్ అయితే లేదు. మంచి హ్యాపీగా తిరిగి చూడొచ్చు, కానీ వీడు చిన్నోడిని వేసుకొని అయితే ఎక్కువ తిరగలేను. మొత్తానికైతే 3:35 అవుతుంది. మా గేట్ నెంబర్ వచ్చేసి D15 చెప్పేశారనమాట. అక్కడ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో మేము D15 గేట్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా కూర్చోవాలి అని అనుకున్నాము. సో గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఇంకా ఎంతసేపటికైనా కానీ పర్లేదు అని అనిపిస్తుంది. ఒక దగ్గర రిలాక్స్ అయ్యి కూర్చుంటే చాలు అని చెప్పేసి ఇంకొక 1 hour అయితే టైం ఉందన్నమాట. సో వచ్చి కూర్చున్నాము. వీళ్ళందరూ మనకన్నా ముందే వచ్చి కూర్చున్నారనమాట. మా వాడైతే ఫుల్ అల్లరి చేస్తూనే ఉన్నాడు, ఏదో ఒకటి సర్దుతూనే ఉన్నాడు. ఆఫ్టర్ 1 hour ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5 o'clockకి ఫ్లైట్ అయితే 4 o'clockకి బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఎంతైనా చిన్నపిల్లలతో ఎలాగా ట్రావెల్ చేయాలంటే చాలా చాలా కష్టము. మీరు ఎప్పుడైనా ఇలా ట్రావెల్ చేస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. నాకైతే కొంచెం టెన్స్డ్గా భయంగా అయితే ఉంది. సో ఫ్లైట్ అయితే ఎక్కేసామన్నమాట.
సీట్ నెంబర్స్ వచ్చేసి 8A and B. సో మేమైతే వచ్చి కూర్చున్నాము, స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ఓకే. సో ఎక్కి కొంచెం కూర్చొని సెటిల్ అయ్యాము. మా వాడు సీట్ బెల్ట్ ఆల్రెడీ పెట్టేసుకుంటున్నాడు. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది. హాఫ్ అన్ అవర్ టు 40 minutes అయితే టైం ఉందన్నమాట. సో ఆలోపు వాడు బయట అవన్నీ చూస్తున్నాడు. సో ఫ్లైట్ అయితే స్లోగా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత కూడా ఫ్లై అవ్వడానికి మినిమం 15 minutes అయితే పడుతుంది అనమాట. సో స్లోగా వెళ్తూ తర్వాత రన్వే మీదకి వెళ్ళి తర్వాత స్లోగా పైకి వెళ్తుంది. మా వాడు ఎప్పుడు వెళ్తుంది అని చెప్పడానికి అసలు ఇంకా ఎప్పుడు ఫ్లై అవుతుంది అని చెప్పి ఒక 10 times అయితే అడిగాడు. సో ఫాస్ట్గా ఫ్లై అయినప్పుడు భయపడి సైలెంట్గా కూర్చున్నాడు. బయట చూడలేదు వాడు ఏం జరుగుతుంది అని చెప్పి. మొత్తానికి అయితే ఫ్లై అయిపోయాము. బాయ్ మీట్ యూ ఆఫ్టర్ 1 month. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం వైబ్రేట్ అవుతుంది కదా, మా వాడు భయపడి సైలెంట్గా అలానే కూర్చున్నాడు అనమాట, అస్సలు మాట్లాడలేదు. మేము ఫ్లైట్ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి 5:30 కల్లా మాకు స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. సో సాల్టెడ్ క్యాష్యూ ఒక శాండ్విచ్ ఇచ్చారు, ఇంకా యూనిబిక్ బిస్కెట్స్ ఇచ్చారు, ఒక జ్యూస్ అయితే ఇచ్చారు. సో అవన్నీ టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంటాయో. మా వాడికి బిస్కెట్స్ నచ్చాయంట. సో ఆ బిస్కెట్స్ ఒక్కటి తిన్నాడనమాట, మిగతావి ఏవి తినలేదు. సో ఈ జ్యూస్ వచ్చేసి మ్యాంగో బేసిల్ అంట, రిచ్ ఇన్ విటమిన్ డి అంట. ఓకే బాగానే ఉంది జ్యూస్ అయితే. మా వాడు టేస్ట్ చేయమంటే అస్సలు టేస్ట్ చేయలేదన్నమాట. శాండ్విచ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. ఓకే నాట్ బ్యాడ్. ఇది సాల్టెడ్ క్యాష్యూ అనమాట. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే ఓకే ఫ్రెష్గానే ఉంది, బాగున్నాయి కూడా, నాకైతే నచ్చింది. మా వాడు బిస్కెట్స్ అన్నీ తినేసాడు. ఒక ప్యాకెట్లో స్మాల్ బిస్కెట్స్ 2 అయితే ఉన్నాయన్నమాట. 2 ప్యాకెట్స్ అయితే తిన్నాడు. ఒక 4 బిస్కెట్స్ 5 బిస్కెట్స్ అయితే తిన్నాడు. తిని కొంచెం జ్యూస్ అప్పుడు తాగనన్నాడు కానీ తర్వాత తాగాడు, కొంచెం టేస్ట్ బాగుంది అని చెప్పేసి ఇంకా రిలాక్స్ అయ్యాడనమాట. ఆఫ్టర్నూన్ పడుకోవడం మాకు బాగా అలవాటు. సో ఇవాళ పడుకోలేదు కాబట్టి వాడికి నిద్ర వచ్చింది. అటు ఇటు తిరుగుతూ ఫైనల్లీ నిద్రపోయాడు. ఇంకా వాడు పడుకున్నాడు కాబట్టి నేను కూడా కాసేపు పడుకున్నాను అనమాట. పడుకొని ఇంకా లేచేలోపు టైం అయితే 8 అవుతుంది, 8-9 అయితే అయిందనమాట. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో ల్యాండ్ అయితే అవుతాము. సో ల్యాండ్ అవుతామని చెప్పేసి చెప్పారు. సో హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. హైదరాబాద్ అయితే కనిపిస్తుంది. ఇట్స్ టైమ్ టు ల్యాండ్. ఇంకొక 10 to 15 minutesలో మేమైతే ల్యాండ్ అయిపోతామన్నమాట. ల్యాండ్ అయిపోయాము, హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. సో దిగుతున్నాము ఫ్లైట్. సో నిద్ర నుంచి అప్పుడే లేచాడు కాబట్టి ఎత్తుకోమన్నాడు అనమాట. సో నిద్ర మబ్బులో ఉన్నాడని చెప్పి ఎత్తుకొని బయటకి అయితే వచ్చేసాం అనమాట.
సో ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఫస్ట్ యాక్చువల్లీ బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి, కానీ దానికన్నా ముందు బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకునే ముందు మేము ఆల్రెడీ ఇమిగ్రేషన్ అయితే ఫినిష్ చేసుకున్నాము. తొందరగానే అయిపోయింది, ఎక్కువ టైం అయితే అక్కడ ఏం వేస్ట్ అవ్వలేదు. ఫాస్ట్గా చేస్తున్నారు ఇమిగ్రేషన్ అయితే ఈసారి. నాకు బాగానే అనిపించింది, లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం బెటర్ అని. మేబీ టైమింగ్స్ డిఫరెంట్ అవ్వడం వల్లనేమో. ఒక బ్యాగ్ అయితే వచ్చింది, కానీ దాని లాక్ ఓపెన్ చేసి ఉందనమాట. ఎందుకు ఓపెన్ చేసిందో నాకైతే అర్థం అవ్వలేదు. సో ఇంకొక బ్యాగ్ కూడా వచ్చేసింది. సో మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాము ఇప్పుడు. మా అత్తయ్య ఆల్రెడీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ బయట అయితే వెయిట్ చేస్తుంది అనమాట. సో మేమైతే వచ్చేసాము. మా అత్తయ్య రాగానే మా చిన్నోడు వెళ్ళి ఇంకా మా అత్తయ్య దగ్గర ఉన్నాడు. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. మేమైతే ఇంకా హ్యాపీ అనిపించింది మాకైతే ఇండియా వచ్చిన తర్వాత, అది కూడా మేమిద్దరమే రావడం. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా ఎప్పుడైనా సింగిల్ బేబీతో ట్రావెల్ చేస్తుంటే కామెంట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.